యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. 3 సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుంచి 56వ వచనం వరకు. ఇక్కడ 30వ వచనంలో ఇది ఒకటేసారి మొత్తం అపోస్తులు అని వీరు పిలువబడతా వచ్చారు మార్కు సువార్తలో. ఇక్కడ అపోస్తులు ఎందుకు పిలువబడుతున్నారు అని అంటే ఇదేదో ఒక శ్రేణిలాగా చూపించడానికి కాదు, కానీ వీళ్ళు పంపించబడ్డారు అనే అర్థాన్ని ఇవ్వడానికి. అపోస్తులు అంటే పంపించబడిన వాళ్ళు కనుక వాళ్ళు వచ్చి చక్కగా లెక్క చెప్తా వచ్చారు. ఇది చాలా కీలకమైనది. ప్రభు మనల్ని పంపించినప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చి లెక్క చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి ఇదే మాట చెప్తా ఉంటున్నాడు, దేవుని ఎటు సిగ్గు పడనక్కరలేని పనివాడుగా. అంటే మనకి చివరికి మనకి అంచనా వేసేది, మనం చేసే ప్రతి దాన్ని ఆయన కొలిచేది దేవుడు మాత్రమే. దేవుని పనికి దేవుడు మనం పెట్టుకున్నప్పుడు ఆయనే మనల్ని కొలిచేవాడిగా ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ శిష్యులు వచ్చి వాళ్ళ ప్రయాస వాళ్ళ కష్టమంతా చెప్పినప్పుడు యేసు ప్రభువారు వాళ్ళని తీసుకొని ఇంకా జనము భయంకరంగా వస్తూ ఉంటున్నారు, చాలా పని ఎక్కువైపోతుంది కనుక వాళ్ళకి ఇంకా తినడానికి కూడా సమయం లేని పరిస్థితిలో ప్రభు వాళ్ళని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోదాము, అక్కడ మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెబుతా వచ్చారు. నిజంగా ప్రభు విశ్రాంతి తీసుకోమని చెప్పడం ఏంటి? యేసు ప్రభు చాలా క్రియాపూర్వకంగా మాట్లాడతాడు. చాలా సామాన్యంగా మామూలుగా క్రియాపూర్వకంగా మాట్లాడితే ఏదో చేదస్తంగా లేకపోతే ఏదో అన్రియలిస్టిక్ వాస్తవంగా చెయ్యలేని భక్తిని ఆయన ఏమాత్రం ప్రబోధించట్లేదు. చాలా క్రియాపూర్వకంగా చేయగలిగిన విషయాల్ని ఆయన చక్కగా చెప్తూ వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఓడెక్కి వాళ్ళు బయలుదేరుతా వచ్చారు. ఓడెక్కి వాళ్ళు బయలుదేరుతా వచ్చినప్పుడు ఆ యొక్క సరస్సు వీళ్ళు ఎక్కడైతే వెళ్తా ఉంటున్నారో అక్కడ అతి ఎక్కువ దూరం అన్నా కూడా 8 మైళ్ళు మాత్రమే. కాబట్టి ప్రజలు సులువుగా భూమి మీద ఇటు నుంచి అటు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు మనం చూడొచ్చు. ఎప్పుడైతే మారుమూల ప్రాంతానికి చేరుకున్నారో ప్రజలు అప్పటికే ఆయన కొరకు చేరుకుంటూ వచ్చారు. ప్రభు వాళ్ళని చూసేటప్పటికి వచ్చిందేమో కొంచెం విశ్రాంతి, కొంచెం భోజనం తినడానికి, కానీ వాళ్ళని చూసేటప్పుడు ప్రభు యొక్క హృదయము చాలా జాలితో కదిలించబడతా వచ్చింది. ఎందుకంటే వీళ్ళు గొర్రెల్లాగా ఉన్నారు, కానీ కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. చాలా మంది ఫరిసీయులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, ప్రధాన యాజకులు, ఆ తర్వాత వాక్యోపదేశకులు, పండితులు ఉన్నారు, కానీ వీళ్ళకి కాపర్లు లేరు. కాపరి అనంటే ప్రభు చాలా చక్కటి నిర్వచనం ఇస్తున్నాడు. ఏ కాపరన్న భూమి మీద గొర్రెని అమ్మడానికి పెంచుతాడు, కానీ యేసు ప్రభు వారు ఇస్తున్న కాపరి యొక్క ఆ యొక్క వివరణలో మనం చూసినట్లయితే ఈ ఒక్క కాపరి మాత్రం అమ్మడానికి ఇవ్వడు, ఆయనే ఆ గొర్రెల కొరకు ప్రాణం పెడతా వచ్చాడు. కాబట్టి లాభం కొరకై గొర్రెల్ని మేపట్లేదు, కానీ ఆయన నిజమైన హృదయములో ఆయన గొర్రెల క్షేమాన్ని ఎరిగే కాపరి కనుక ఆయన ఒక్కడే దీనికి సరిపోయిన కాపరిగా మనం చూడొచ్చు. ప్రజలందరూ వాళ్ళకి ఏం దొరుకుతుంది వాళ్ళ దృష్టికోణం నుంచే వాళ్ళు చూస్తూ ఉంటున్నారు, కానీ ప్రభువు నిజమైన కాపరిగా ఆ గొర్రెల దృష్టికోణం నుంచి ఆయన వారికి జాలి చూపిస్తా ఉంటున్నాడు. అప్పటికే ఆలస్యం అయిపోతా వచ్చింది. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే ఇంత ఆశతో వస్తూ వచ్చారో ప్రభు అనేక విషయాలు వాళ్ళకు బోధిస్తూ వచ్చారు. కనుక ప్రభు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ ఆశను చూసి అనేక విషయాలు చెబుతా వచ్చారు. కనుక ఆశ అనేది దేవుని దగ్గర నుంచి మనం పొందేందుకు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆశ, ప్రభు కొరకు ఆశపడ్డం అనే విషయాన్ని మనం చూడొచ్చు. అప్పటికే చాలా ఆలస్యం అయిపోతా వచ్చింది. ప్రభు చెప్తా ఉంటున్నాడు, ఇది మనం చాలా దూర ప్రాంతానికి వచ్చాం, మీరు భోజనం పెట్టండి అని చెప్తా ఉంటున్నాడు. శిష్యులు అంటా ఉంటున్నారు, వీళ్ళు చాలా దూరం వచ్చారు, ఇక్కడ ఏమి దొరికే పరిస్థితి లేదు, పంపించేసేయండి, వీళ్ళు ఊర్లకు వెళ్ళి ఏదైనా కొనుక్కుంటారు. ఇది శిష్యుల మనస్సు. ఏంటంటే బాధ్యత ఏదో వాళ్ళ పని వాళ్ళు ముగించేసుకొని ఇంకా పంపించేస్తే చాలు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు అది వాళ్ళ దృష్టికోణం. కానీ ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క హృదయము, ప్రభు యొక్క విధానం పూర్తిగా వేరుగా ఉంటా వచ్చింది. ప్రభువు వీళ్ళని పోషించడానికి మనసు కలిగి ఉంటా వచ్చాడు. అంతకుముందు కూడా ఆయన జాలి కలిగి ఉంటా వచ్చాడు. ప్రభు అక్కరు చూసినప్పుడు ఆశతో ఆయన దగ్గరికి వచ్చిన వారి మీద ఖచ్చితంగా జాలి పడేవాడిగా ఉంటాడు. ఇక్కడ మొదట జాలి పడింది ఆత్మీయమైన మేలు కొరకు, ఇప్పుడు భౌతికమైన విషయాల కొరకు కూడా ఆయన జాలి పడి వారికి ఆహారం పెట్టమని చెప్తా ఉంటాడు. వెంటనే శిష్యులు అంటున్నారు, ప్రభు వీరికి ఆహారం పెట్టడానికి 200 వెండి నాణాలు ఖర్చు పెడతారా? ఇంత ఖర్చు పెట్టడం అవసరమా వీరికి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ
ఉంటున్నారు. కానీ ప్రభు చాలా స్పష్టంగా మీ దగ్గర ఏముందో తీసుకొని రండి అన్నప్పుడు వాళ్ళందరి దగ్గర చూసి ఓ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభు వాళ్ళందరికీ వరుసల్లో కూర్చోబెడతా వచ్చాడు. 100లు 50లు. ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేస్తా ఉంటున్నాడు. ఒక మానవాతీతమైన అద్భుతం చేస్తున్నాడు. రొట్టెని ఎక్కువ చేయడం, ఈ చేపలను ఎక్కువ చేయడం. ఈ అద్భుతాన్ని ఆయన చేస్తున్నప్పటికీ వాళ్ళలో ఒక క్రమం అవసరమైంది, వాళ్ళలో విధేయత అవసరమైంది, వాళ్ళలో ఒక విధానం అవసరమైంది. కనుక దేవుడు మానవాతీతమైన అద్భుతాలు చేసేటప్పుడు కూడా ఆ దాంట్లో మానవుని యొక్క బాధ్యత, మానవుని యొక్క క్రమం, మానవుని యొక్క క్రమశిక్షణ, మానవుని యొక్క విధేయత ఇవి కూడా చాలా కీలకమైనవిగా మనం చూడొచ్చు. దేవుని అద్భుతం అంటే ఇక మనం ఎట్లున్నా ఆయన చేస్తాడనేది కాదు. ఆయన అద్భుతానికి మనం అవసరం లేదు, కానీ ఆయన అద్భుతాన్ని పొందడానికి మనం అవసరం. ఉదాహరణకి ఒకవేళ కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఆ కుళాయిలో నీళ్లు తెప్పించడానికి మనం ఏమి చేయనవసరం లేదు. కానీ ఆ కుళాయిలో ఉంటున్న నీళ్లు మనం తీసుకోవడానికి ఎలా అయితే ఒక గ్లాస్ కావాలో అట్లానే ప్రభు అద్భుతం చేయడానికి మనం ఏమి జోక్యం చేసుకొని మన పాలేం లేదు, ఆయన చేసుకుంటాడు. అయితే మన పాలు ఎక్కడా అనంటే దాన్ని మనం తీసుకోవడానికి విధేయత చూపించేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన ఆకాశం వైపు చూచి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించి లేక దాన్ని ఆశీర్వదించి విరచి అనే మాటను చూడొచ్చు. ఇక్కడ ఒక యూదుడు సహజంగా భోజనం తినేటప్పుడు ఆయన చేసే ప్రార్థన, సర్వశక్తుడైన దేవ సమస్త ఈవులకి దేవ బూది గంతముల నుంచి రొట్టెని మాకు ఇచ్చావు అని దేవుడి నామాన్ని గనపరుస్తూ వాళ్ళు తినేవారిగా ఉంటారు. ఇది యూదులు చేస్తూ ఉంటున్న ఆచారపరమైన ప్రార్థన. యేసు ప్రభువారు ఈ రొట్టెలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదో కొంచెం కొంచెం దొరికింది అన్నట్టు కాదు, కానీ తృప్తిగా అందరూ తృప్తిగా భోజనం చేయగలుగుతా వచ్చారు. 5,000 మంది పురుషులు రమారమిగా దినాన భోజనం చేస్తా వచ్చారు. అది అయిపోయిన తర్వాత వెంటనే ఆయన ఈ శిష్యులని వాళ్ళు దోణిలో వచ్చారు కాబట్టి దోణిలో పంపించేస్తా వచ్చాడు. ప్రజలందరినీ కాలినడకన వెళ్ళిపోండి అని పంపించేస్తూ వచ్చాడు. యేసుప్రభు మాత్రం ప్రార్థన చేయడానికి కొండెక్కినట్టు మనం చూడొచ్చు. ఇక్కడ ఆయన తన శిష్యుల్ని పంపించేసిన తర్వాత ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు ఈ శిష్యులు ప్రయాణం చేసి వెళ్తా ఉంటున్నారు. వీళ్ళు ప్రయాణం చేసి వెళ్తా ఉంటున్నప్పుడు ఇంచుమించు అంటే చివరి జాము రాత్రి అంటే 3 గంటలు ఇంచుమించు 3 గంటల ఆ సమయంలో భయంకరమైన గాలికి ఇక దోణి ముందుకు తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. ఎప్పుడైతే దోణిని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో శిష్యులు చాలా ప్రయాసపడతా ఉంటున్నారు. ఆ సమయంలో రాయబడుతున్న మాట, యేసు చూసి, యేసు ఎక్కడ ఉన్నారు, చీకటి ఎలా చూడగలుగుతున్నారు అంటే భౌతికమైన దృష్టే కాదు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆయన తెలిసి ఆయన వెంటనే నీళ్ళ మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే నీళ్ళ మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడో వాళ్ళు సహజంగా చీకటి నీళ్ళల్లో భూతము దయ్యము అనుకొని భయపడతా ఉంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే భయపడొద్దు. కనుక కొన్నిసార్లు ప్రభు వచ్చే విధానం మనకి అపార్థం చేసుకొని దయ్యం భూతం అనుకోవచ్చు. కానీ మనం ప్రభు యొక్క స్వరం బట్టి, ప్రభు యొక్క విధానమును బట్టి ఆయన ప్రభు అని మనం గుర్తుపట్టవచ్చు. ఆయన ఎప్పుడైతే దోణి లోపలికి వస్తా వచ్చాడో గాలి సద్దనికి పోతా వచ్చింది, వీళ్ళిద్దరికీ చేరుతా వచ్చారు. కానీ వీళ్ళలో ఇంకా అవిశ్వాసం ఉంటా వచ్చింది. ఎట్లా రొట్టెలు వచ్చాయి, వాళ్ళు ప్రభు ఎవరో, వాళ్ళు దేవుని యొక్క సామర్థ్యం ఏంటో, యేసుప్రభు మెస్సే, యేసుప్రభు దేవుడు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోక చాలా కలవరపడతా ఉంటున్నారు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతా వచ్చింది. మెట్టుకి ఈ ఓడ అద్దరికి చేరుతా వచ్చినప్పుడు అటువైపు ఉంటున్న ప్రజలు విపరీతంగా పరుగున ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు తమ రోగులని స్వస్థత పొందడానికి యేసుప్రభు దగ్గర తీసుకొని వస్తా వచ్చారు. యేసుప్రభు వారు ఆయన వస్త్రపు చెంగు లేక ఆయన వస్త్రాన్ని తాకనిస్తే చాలు వాళ్ళు బాగుపడతారు అని వాళ్ళు విశ్వసిస్తూ వచ్చారు. అలానే ప్రభు అందుబాటులో ఉంటా వచ్చాడు. కాబట్టి తన సొంత ఊర్లో ఏమో ప్రజలు నమ్మలేదు, ఏం అద్భుతంలో చేయలేకపోతా వచ్చాడు. ప్రజలు నమ్మారు, ప్రభు చాలా అద్భుతాలు చేయగలుగుతారు. విశ్వాసం అనేది చాలా చాలా కీలకం. అన్ని విషయాలలో ప్రభు మీద విశ్వాసము పని చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో పరిపూర్ణంగా నీ హృదయం కలిగి జాలితో నింపబడి దేవా నీ పనిలో సాగే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.